మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. మనమేది అడిగినను అది ఆయన మనకి అనుగ్రహించు దేవుడిగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. అక్కడ ఆగిపోదాం. ప్రియదేవుని బిడ్డలారా, మనలో చాలామందికి ప్రార్థన చేసే అలవాటు ఉండదు, ప్రార్థన చేయరు. ఎందుకని ప్రార్థన చేయరు అని అంటే, ప్రియదేవుని సంగమా, చాలామంది ప్రార్థన చేయరు క్రైస్తవులు అనబడేవారు. ఎందుకని ప్రార్థన చేయరు అంటే, వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న తలంపు ఏంటి అనేది కనుక మనం గ్రహించుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుడు వినడు అని చేయరు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు, అందుకని ప్రార్థన చేయరు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుడు వినడు అన్న ఆలోచన, ప్రార్థన దేవుడు ఆలకించడు అన్న తలంపు ఎవరిలో అయితే బాగా బలంగా ఉంటుందో ఆ వ్యక్తి ప్రార్థన చేయడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించుకుందాం. ప్రార్థన వినేవాడుగా ఉన్నారు ఆయన, ప్రార్థన తప్పక ఆలకిస్తాడు అన్న గ్రహింపు కలిగి ఉంటే మనము ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు చెప్పినా వాడు మాట వినడు గనక ఇంకా వాడికి ఏమీ చెప్పం. కానీ మాట వినేవాడు అని గనక నీకు తెలిస్తే ఖచ్చితంగా ప్రతిసారి చెప్తావు, ప్రతిదీ చెప్తావు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎందుకని ప్రార్థన చేయట్లేదు చాలా మంది అని అంటే, వినడన్న ఆలోచన, ఆయన చెవులు మన ప్రార్థన వైపుకు తిప్పడు అన్న ఆలోచన చేత అనేకులు ప్రార్థన చేయకుండానే రోజును మొదలెడుతున్నారు, రోజులు ముగిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అలవాటు మనకు ఉండకూడదు అని నేను అంటున్నానా? అంటలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం లేఖనంలో చదివితే, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరగాల ముందు, మనము తెలుసుకోవాలి ముందు, మనము ఏది అడిగినా అది ఆయన వింటాడు. వినే దేవుడిగా ఉన్నారు ఆయన. ఆయన మన మొరలను ఆలకించి దేవుడిగా ఉన్నాడు, కానీ వినని దేవుడిగా మాత్రము ఆయన లేనే లేరు. ఆయన విగ్రహము కాదు. చెవులుండియు వినవు, కన్నులుండియు 115 కీర్తనలు అక్కడ చదివితే మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి. ప్రియదేవుని సంగమా, వినవు, చూడవు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తారేమో, ఆ రోజుల్లో వెళ్తారేమో, కానీ మనమైతే మనల్ని ఏమన్నారైనా నిత్యము ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, పట్టు వదలక ప్రార్థన చేయి, ఇంకా ఆశతో ఆసక్తితో ప్రార్థన చెయ్యి అని అంటారు ఆయన ప్రభు. ఎందుకని అంటున్నారు ఆ మాట? నేను ప్రార్థన చెయ్యి అని అంటాను అని అంటే, ప్రభు ఆ మాట అన్నారంటే ఎందుకని అంటారు ఆయన? ప్రియదేవుని సంగమా, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడే కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏ పని చేయమన్నా, ఏ కార్యం చేయొద్దన్నా అది నిరర్ధకమైంది కాదు, పనికి మాలి పని చేయమని ఎప్పుడు మనకి ప్రభు చెప్పరు. పనికి రాని పనిని, లేకపోతే ఉపయోగం లేని దానిని ఎప్పుడు ప్రభు మనల్ని చేయమని అడగరు, మనతో చేయించడానికి కూడా ఆయన ప్రయత్నం చేయరు. ప్రియదేవుని సంగమా, ప్రభు ఏది చేసినా కానీ, ఏది చెప్పినా కానీ దాని వెనకాల గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెనే ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రధానంగా ప్రార్థన చేసే వాళ్ళందరూ, తెల్లవారుజాము లేసి ప్రార్థన చేసే వాళ్ళందరూ, మధ్యాహ్నంలో ప్రార్థన చేసే వాళ్ళందరూ, సాయంకాలం పూట, రాత్రిపూట ప్రార్థించే వాళ్ళందరూ కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, నువ్వు చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటారు. ఇది మనం రూఢీపరుచుకోవాలి. మనము ఎరగాల, మనము ఎరిగిన ఎడల అప్పుడు జరుగుతాయి నీ జీవితంలో కార్యాలు. నువ్వు ఎరగకపోతే జరగవు. నువ్వు అడిగేది, నువ్వు మాట్లాడేది, ప్రార్థనలు నువ్వు పలికేది ఆయన వింటున్నాడు అన్నది నీకు గ్రహింపుకు రావాలి. తప్పక వింటాడు. పాటలు ఉన్నాయి కదా, తప్పక చేస్తావని, తప్పక వింటావని, అవన్నీ గుర్తుంచుకోవాలి మనం. ప్రియదేవుని సంగమా, 34వ కీర్తనలో చూస్తే మనం 15, 17 వచనాలు కనుక మనం చదివితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. 15, 17 యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. తరువాత నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. గుర్తు పెట్టుకోవాలి మనము. ఆయన నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలిపి, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు మన ప్రార్థన వైపుకి తిప్పి ఉంచాడంట. ఆయన దృష్టి
మన మీద ఉందంట. తర్వాత చూస్తే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, శ్రమల నుంచి వారిని విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడే, ఆయన తప్పించే దేవుడే, ఆయన సమకూర్చే దేవుడే, ఆయన కట్టేవాడే, ఆయన మళ్ళీ నుంచుండ పెట్టేవాడే. గుర్తు పెట్టుకోవాలా. హల్లెలూయా. ఇంకా చూస్తే ఇలాంటి రెఫరెన్స్లు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మీరు నాకు మొరపెట్టగా నేను మీ ప్రార్థన వింటాను, వినని దేవుడిగా నేను లేను, దయచేసి. ఎందుకని ఇన్నిసార్లు ఆయన రాశారు ఈ మాట? మీకు మచ్చుకు కొన్ని చూపిస్తాను నేను మీకు. 65వ కీర్తనలో 2వ వచనం చూస్తే కొన్ని మీకు చూపిస్తా ఉన్నాను ప్రియదేవుని సంగమా. చాలా ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకి వస్తారు. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని మనమెవరు? మా దిక్కు నీవే అంటాడు యెహోషాపాత్. మన దిక్కు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన దిక్కులేని వారి ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల మొరలు ఆలకించి దేవుడిగా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి. ఈ ఉదయకాలం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, వినుచును మీ అందరితోనూ, చూస్తున్న మీ అందరితోనూ ప్రభు మాట్లాడుతున్న మాట, నేను మీ ప్రార్థనను వింటున్నాను. మీ ప్రార్థన వినటం లేదని మీరు అనుకోవద్దు. ప్రార్థన వినకపోవటం అనేది ఆయన జీవితంలో, ఆయన చరిత్రలో ఎక్కడా కనబడదు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి గుర్తుంచుకుందాం, ఆయన మన ప్రార్థన వైపుకి ఆయన తిరిగి ఉన్నాడు ప్రియదేవుని సంగమా. ఇంకా చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 29వ వచనం గనక మనం చదువుకుంటే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఏం చేస్తారంట? ప్రార్థననే అంగీకరిస్తాడు. వినటం మాత్రమే కాదు, ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. గుర్తుంచుకోండి ప్రియదేవుని సంగమా. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి మన ప్రార్థనలు వింటున్నానని మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రంలో చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా చూడాలనుకుంటే 145వ కీర్తనలో 19వ వచనం గనక చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. మొరలు ఆలకించే దేవుడే ఆయన. మనము ఎందుకని ఈ మాట మీ ముందుంచానంటే, యోహాను భక్తుడు రాసినట్టుగా మనం ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడలా, మొట్టమొదటిగా ప్రార్థన చేసేవాడు తెలుసుకోవాలని ప్రార్థన ఆయన వింటున్నారని. అది తెలుసుకుంటేనే తతిమై జరుగుతాయి, లేకపోతే జరగవు. ముందుగా అది గ్రహించుకోవాలా. నీ ప్రార్థన గదిలో నుంచి నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన చెవులలోనికి వెళ్తా ఉన్నదని నువ్వు తెలుసుకోవాలా ప్రియదేవుని బిడ్డలారా. ఆయన నీ వైపుకు తన మనసును, తన ఆలోచనలు, తన నేత్రాలని తిప్పి ఉన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలా. అది తెలుసుకునే విషయంలో మనం చాలా పొరపాటు పడుతూ ఉంటాం. మన ప్రార్థన ఆయన వింటలేదులే, అందుకనే కార్యాలు జరగట్లేదులే అనుకుంటామేమో. అందుకని ఆయన ఏమన్నారు? లూకాసు వార్త 18:1 పట్టు వదలక, విడువక, ఎడతెగక ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండమడ. ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. నేను వినే దేవుడిగానే ఉన్నాను కానీ వినని దేవుడిగా లేను. నేను విడిపించే దేవుడిగా ఉన్నాను, రక్షించే దేవుడిగా ఉన్నాను, తప్పించే దేవుడిగా ఉన్నాను. కాబట్టి భయపడక మీరు నా సన్నిధిలో ప్రార్థన చేయమంటూ ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియదేవుని సంగమా, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. 29:12 ఇర్మియాలో మనం చదివితే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవిని ఆలకిస్తాను. ఆమేన్. హల్లెలూయా. వినే దేవుడు. నేను వింటాను. ఇప్పటికి ఎన్ని చెప్పాను నేను మీకు రిఫరెన్స్లు. ఇప్పుడు ఎన్ని రిఫరెన్స్ నేను మీ ముందుంచాను ప్రియదేవుని సంగమా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని ఎన్ని చూసాం మనం? లెక్కేయండి. 9, 5, 6, 8, 1, 2, 3, 34. అంతేనా? ఎలాంటి రెఫరెన్స్లు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? మన లెక్క పెడితే పరిశుద్ధ గ్రంథం నిండా ఇయే ఉంటాయి. నేను నీ ప్రార్థన వినే దేవుడిగానే ఉన్నాను అంటారు ఆయన. ఎందుకని ఎన్నిసార్లు రాసి ఉంటారు ఈ మాట అంటే, మనము ఎరగని వారముగా ఉంటాం ప్రార్థన చేసేటప్పుడు. మనము మన ప్రార్థన ఆయన వింటలేదన్న ఆలోచన ఎక్కువగా మనలో ఉంటుంది. తక్కువగా వింటున్నాడన్న ఆలోచన, ఎక్కువగా వింటలేదేమో, ఆయన చెవుల దగ్గరికి వెళ్ళలేదేమో అని అనుకుంటూ ఉంటాం మన ప్రియదేవుని సంగమా. ఇది కొట్టేసుకోండి మీ జీవితంలోంచి. అందుకనే అన్ని మార్లు రాశాడు. ఒక మాట 100 సార్లు ఎందుకు చెప్తాం?
మనము గ్రహించట్లేదు కాబట్టి, మనము నమ్మటం లేదు కాబట్టి. మనం నమ్మట్లా నా ప్రార్థన ఆయన వింటున్నాడనే విషయాన్ని నేను నమ్మట్లా. అందుకనే అన్ని మార్లు రాశాడు ప్రియదేవుని సంగమా. నేను ఉపద్రవం నుండి మొరపెట్టగా ఆయన ఏం చేశారంట? యోనా భక్తుడు అంటాడు, నేను ఉపద్రవం నుండి మొరపెట్టగా 2:2 ఆయన ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన అంగీకరించాడు అని మాట్లాడతాడు యోనా. నేను ఉపద్రవం నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భముల నుండి నేను ఆయనకి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని మాట్లాడతారు. కాబట్టి ప్రధానంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి. చాలా అంశాలు ఒకసారి నేను మీకు చెప్పాను. ప్రార్థన చేసేవాళ్ళు ఎలాగుండాలని చెప్పేసి ఒక 2 వారాలు 3 వారాలు చెప్పాను. అది అలాగనే ఇప్పుడు ప్రధానంగా ఇంకొక లక్షణం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మనవి ఆయన వింటాడు. మీరు నా చెవిలో చెప్పేది యావత్తు నేను మీ పట్ల జరిగిస్తాను. ఇంకా చెప్పాలంటే కొల్లలు ఇటువంటి రెఫరెన్సులు ప్రియదేవుని సగమ. ఆయన అబద్ధమాడనేరని దేవుడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకని ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు? అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పేసి మత్తయి సువార్త 7:7 మాట్లాడతారు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటూ తర్వాత ఏమంటాడు? తండ్రిని కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా, రొట్టె అడిగితే రాయిస్తాడా అని మాట్లాడతారు ఆయన. అంటే నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎందుకు వింటారంటే, ఆయన నీకు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మన తండ్రిగా ఆయన ఉన్నారు కాబట్టి. అందుకని ఆయన మన ప్రార్థన తప్పక వింటాడు, తప్పక ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకించినవే అని పాట పాడతాం ప్రియదేవుని సంగమా. పాట పాడతాం కానీ ఆ ఆలోచన కలిగిన ప్రార్థన జీవితం మనకి ఉండకపోయా. ఇది సరి చేసుకోవాలి మనం ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఊరకనే ఉంటాడా? మన ప్రార్థనలు వినే దేవుడు ఏమీ చేయకుండా అలాగ కదలకుండా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఆయన బొమ్మ కాదు, ఆయన రాయి కాదు, ఆయన చెక్క మొద్దు కాదు, ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. నువ్వు మొరపెట్టగా ఆయన ఆలకించి నిన్ను రక్షించడానికి దిగి తప్పక వస్తాడు ఆయన. హల్లెలూయా. ఇది కూడా మనం తెలుసుకోవలసిన వారమైన ప్రియదేవుని సంగమా. నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా నా జీవితంలో నాకు నెరవేర్పుని తీసుకొస్తుంది అన్నది ఎందుకు నమ్మం మనం? ఇప్పుడు దాకా ఒకటి మనం చూసాం, నా ప్రార్థన ఆయన వింటలేదని. ఇది తీసేసుకోవాలి మీరు. అలాగనే ఇంకొకటి కూడా తీసేసుకోవాలా. అదేంటిదంటే, నువ్వు చేసిన ప్రార్థనకి తప్పక ఆయన సమాధానం ఇచ్చే దేవుడే అని. అంటే సమాధానం ఇవ్వడండి. ఎందుకని ఎవడు? నేను చేసిన ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వరండి. ఎందుకని ఎవరు? నేను చేసిన ప్రార్థనకి ఆయన దగ్గర నుంచి నేను అడిగింది నాకు దొరకదండి. ఎందుకు దొరకదు? ఇది కూడా, ఈ ఆలోచన కూడా మనం తీసేసుకోవాలా. ఈ ఆలోచన ఎందుకు వస్తుంది మనకి అని అంటే, నేను అడిగింది నాకు ఇవ్వడండి ఆయన, అసలు ముందు నా ప్రార్థన ఆయన వింటున్నాడా లేదా అనేది ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చాను. తర్వాత వచ్చే సంశయము, ప్రార్థన చేస్తే నా జీవితంలో జరగదు అని ఎందుకు అనుకుంటా ఉన్నాం మనం? నా ప్రార్థన ప్రభు ఆలకించడానికి పక్కన పెడితే, ఒకవేళ ఆలకించినా నేను అడిగింది మాత్రం ఆయన చేయరు. అంతేనా? నేను కోరుకున్నది జరుగుతుందో జరగదో, జరుగుద్దో లేదో నాకు తెలియదు, అవుతుందో అవ్వదో నాకు తెలియదు. ఈ ఆలోచనతో ఉంటాం మనం. అసలు నిజంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ ప్రార్థన అనుసరించిన ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడా? జరిగించడేమో, జరిగిస్తాడేమో, అవుతుందేమో, అవ్వదేమో అని మనం ఎట్ట ఉంటాం? అటు ఇటుగా ఉంటది. కానీ దీన్ని కూడా మీరు కొట్టేసుకోవాలా. ఈ ఆలోచన మీరు కొట్టేసుకోవాలా ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని సంగమా, యాకోబు భక్తుడు అంటాడు కదా, 5వ అధ్యాయం 16, 17 నుంచి 20 వచనం దాకా చదివితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18, 20. మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. ఆగమ్మ. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. ఆమేన్. అంటే నీ ప్రార్థనకి ఏముంది? శక్తి ఉంది. నీ ప్రార్థనకు బలం ఉంది. నీ ప్రార్థనకు కార్యాలు జరిగించడానికి అవసరమైన శక్తి నీ ప్రార్థనకు ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి. నీ ప్రార్థన శక్తిహీనమైంది కాదు. అంటే గట్టిగా గంభీరంగా అరిచి కేకలేసి గుండెలు బాధేసుకుని చేస్తేనే ఆ ప్రార్థనకు శక్తి ఉంది అనుకోమాక. నెమ్మదిగా మెలనే స్వరంతో నీకొచ్చిన భాషలోని నీకు తెలిసిన విధంగా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి శక్తి ఉంది. మామూలు శక్తి కాదు, బహుబలమైన శక్తి ఉంది ఆ ప్రార్థనకి. రాసేసుకో నీ ప్రార్థన జీవితపు డైరీలో. ఈ
మాటలన్నీ ప్రియదేవుని సంగమా. మన ప్రార్థనకి బలం ఉంది. శత్రు బలాన్ని అంతటిని ఛేదించే బలము నీ ప్రార్థనకు ఉంది. అపవాద తంత్రాన్ని గెలిచే బలము నీ ప్రార్థనకు ఉంది. అపవాద యుక్తులను నాశనం చేసే బలము నీ ప్రార్థనకు ఉంది ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. ఈ విషయాలు గుర్తుంచుకుందాం మనం. నీ ప్రార్థనకు బలమున్నది. నీ ప్రార్థన శక్తిహీనమైంది కాదు. ఆమేన్. అటు తర్వాత 17వ వచనంలో చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. స్తోత్రములు కలుగునుగాక. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమైంది? వర్షము ఆగిపోవాలి, వర్షం పడాలి. అంటే ఆ పని ప్రభు చేశాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఇక్కడ ఏం జరగాలి? బలి అర్పణ కన్నా రాళ్ళు, నీళ్లు, కట్టెలు మొత్తం బుగ్గి బూడిదైపోవాలి. అగ్ని చేత కాలిపోయి మండి బూడిదైపోవాలని చెప్పేసి ప్రార్థన చేశాడు. జరిగిందా? జరగలేదా? ఏలే చేసిన ప్రార్థన ఫెయిల్ అయిందా? ఎక్కడన్నా ఏలే చేసిన ప్రార్థనకు వ్యతిరేకమైన కార్యాలు జరిగినాయా? జరగలేదు. కాబట్టి ఏలియాకైతే జరుగుతాయి కానీ నాకు జరగవండి. ఎందుకని? నేను ఏలియా లాంటి కాదు, ఏలియా లాంటి భక్తుడిని కాదు, ఏలియాలాగా నేను ఆయనకి అప్పగించుకున్న వాడిని కాదు, ఏలియాలాగా నేను ఆయన మాట ప్రకారం జీవించేవాడిని కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు ఏమంటున్నారు? ఏలియా ఎవరి స్వభావం వంటి స్వభావం కలిగిన వాడంట? ఏలియా నీ వంటి స్వభావం కలిగిన వాడే అని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ప్రభు చెప్తున్నారు ఈ మాటని. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆ ఏలియా ప్రార్థించగా నేను కార్యం జరిగించాను. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను కార్యం జరిగిస్తాను. ఆమేన్. వర్షాన్ని ఆపుతాను, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపుతాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మనకి నమ్మకం కలగకుండా మన హృదయంలో ఆలోచనలు లోనికి వస్తూ ఉంటాయి. ఏలియాకైతే కుదిరింది కానీ నేను చేస్తే కుదురుతుందా అనుకోగలాగా. ఇంకా ముందుకెళ్తాను నేను, మీకు అర్థం అవటానికి ప్రియదేవుని సంగమా. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనకు శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన వింటారు. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన, నీ జీవితంలో నీ పరిస్థితులను ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక గొప్ప ఆయుధం లాంటిది. ప్రార్థన నీ పరిస్థితులను మార్చడానికి, నువ్వు ఎదుర్కొన్న సమస్యలను సంపూర్ణంగా మార్పు తీసుకురావడానికి ఒక గొప్ప ఆయుధంగా ప్రార్థనను మన జీవితాలకి ప్రభు మనకు ఒక ఆయుధంగా మన చేతుల్లో పెట్టాడు. అందుకని మనం ఆ ఆయుధాన్ని వాడం. అందుకని ప్రార్థన చేసే వాళ్ళని అపవాది ఏం చేస్తాడు? మనం ప్రార్థన ఎందుకు చేయమని ఇందాక ఒక విషయం చెప్పాను. ఎందుకని? ప్రభు ప్రార్థన వినడని. ఎవరు చెప్తారు ఈ మాట? ప్రార్థన వినడలే, నువ్వు చేసిన వ్యర్థమేలే, నువ్వు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించట్లే అని ఎవరు చెప్తారు? అపవాది మీ చెవిలో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన ఈ ప్రార్థన వినడు. ఆ దెయ్యం మనతో మాట్లాడుతుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు అని మాట్లాడుతుంటాడు. దాన్ని కొట్టివేయాలా, దాన్ని పట్టించుకోకూడదు ప్రియదేవుని సంగమా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కూర్చుంటున్నావో అప్పుడు నీ మనసులో ఈ ఆలోచనలు, నీ మనసులో అపవాది పెడుతున్న తలంపులు, నీ చెవులకి అపవాది మాటలు ఎప్పుడైతే వినబడుతున్నాయో ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడని అక్కడ రూఢీపరచుకోవాలి నువ్వు. ఆమేన్. ఖచ్చితంగా నీ మొర ఆయన సన్నిధికి చేరుతుందని నువ్వు నిశ్చయించుకోవాలా ప్రియదేవుని సంగమా. నమ్మాలా. నీ ప్రార్థన పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళేది కాబట్టే నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టే అపవాది నీతో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రియదేవుని సంగమా. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు కనుక నీకు రాదనుకో, నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు సమాధానం కానీ ఆశీర్వాదాన్ని పొందుకోవనుకో, అపవాది ఆ మాట నీతో మాట్లాడడం. ఆ ప్రార్థన చేయి, నువ్వెంత చేసినా వ్యర్థమే అని అంటాడు ప్రియదేవుని సంగమా. అలాగ మన నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అదే నీకు గుర్తు నీ ప్రార్థనకి శక్తి ఉందని. అదే నీకు గుర్తు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చూస్తావని. అదే నీకు గుర్తు నీ ప్రార్థనకి అంత బలం ఉందని, నిన్ను విడిపిస్తుందని, నిన్ను రక్షిస్తుందని ప్రియదేవుని సంగమా. అది గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. ఆ మాట వస్తుందంటేనే రైట్, పని జరుగుతుంది అన్నమాట నేను ప్రార్థన చేస్తే. అందుకని వీడిని ఆటంకపరుస్తున్నాడు. అంటే నేను ప్రార్థన చేస్తే నేను కార్యం చూస్తాను అనమాట. అందుకని ఆ కార్యం జరిగించబడకుండా అపవాది నన్ను పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు అని గుర్తెరిగితే, గమనించుకుంటే, గ్రహించుకొని గనక మోకరించగలిగితే, చేతులెత్తగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకి ఏముంది? బహుబలం ఉన్నది.
బహు బలము కలిగినదై నీతిమంతుడు చేసిన ప్రార్థన. మనము నీతిమంతులమేనా? మనము నీతిమంతులము కాదు, మనమందరము కూడా అనీతిమంతులమే. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆ రక్తంలో మనము కడగబడిన విధానమును బట్టి, ఆయన ఉంచిన విశ్వాసమును బట్టి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మనము దేవుని నమ్మాము కాబట్టి, ప్రభువుని నమ్మాము కాబట్టి, హృదయముందు విశ్వసించాము కాబట్టి, నోటితో పలికాము కాబట్టి, అది మనకి నీతిని తీసుకొచ్చింది. ప్రియదేవుని సంగమా, ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన రక్త ప్రోక్షణ వల్ల మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడి అబ్బా తండ్రి ఆయన మొరపెట్టుకుని ఆత్మచేత మనం నింపబడ్డామని గుర్తుంచుకోండి. హల్లెలూయా. అంత దగ్గర సంబంధాన్ని మనకి ప్రభు శిలువలో ఆయన ఇచ్చేశారు. ప్రియదేవుని సంగమా, నా దేవా నా దేవా నా చేతికి విడిచితివి అని అంటే నిన్ను ఆ స్థితికి ఎత్తటానికే, పరలోకంలో నిన్ను గొప్ప వ్యక్తిగా, నిన్ను పరలోక స్వాస్థ్యం పొందుకున్నవాడిగా నువ్వు ప్రార్థిస్తే పరలోకము తెరవబడి పరలోకం నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు ఆ మాట పలికాడని నువ్వు గుర్తుంచుకో. ప్రియదేవుని సంగమా, హల్లెలూయా. నీ ప్రార్థనకు తప్పక కార్యము జరిగించే శక్తి ఉంది. బహుబలము కలదై, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ప్రార్థన చేసేవాడు యోహాను సువార్తలో యోహాను పత్రిక రాసినట్టు ఏముంది అక్కడ? యోహాను పత్రిక ఇందాక మనం చదువుకున్నాం. ఎరిగిన ఎడల, అక్కడ అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఎరగాలి ప్రార్థన ఆలకించువాడని, తరువాత నీ ప్రార్థనకి బలమున్నదని. నీవు ప్రార్థన చేసేవాడివి, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వేదో గొప్ప భక్తుడైపోయి ఉండవలసిన అవసరం కూడా ఉండదేమో. ప్రభు మనకు రాసిన ఆ మాటను బట్టి. ప్రియదేవుని సంగమా, హల్లెలూయా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన దెయ్యాల ప్రార్థన విన్నాడు. అయ్యా మమ్మలను ఎలగొట్టానికి వచ్చావు అంటే ఆ దెయ్యాలు మాట్లాడకి ఆయన ఏమంటారు? యుగాంతం రాకముందే, కాలము అంతమవ్వకముందే నువ్వు మా దగ్గరకు వచ్చావా, మమ్మల్ని ఎలగొడతావా అంటే కాదు కాదు అన్నట్టుగా ఆయన చూస్తూ, తర్వాత అవేమంటే మమ్మల్ని నా పందులోనికి పోనమ్మన్నప్పుడు ఆయన ఏమన్నారు? సరే కానీ పందులోకి పొమ్మన్నాడు. ఆయన దెయ్యాల ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నీ ప్రార్థన ఆలకించడా? దెయ్యాలు చేసిన ప్రార్థన అనుసరించి ఆయన కార్యాలు జరిగించారు దేవుడు. ఆయన నీ ప్రార్థనకి ఆ శక్తి ఉందని గుర్తుంచుకో. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనని నిర్లక్ష్యం చేయక ప్రతినిత్యము ప్రార్థన మనకి హ్యాబిట్ అయిపోవాలా. ప్రతి నిమిషము ప్రార్థన చేస్తుండాలా, ప్రతి క్షణము ప్రార్థన చేస్తుండాలా. ఎందుకని? నిన్ను ప్రార్థన చేయకుండా ఆటంకపరిచేది, నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుపడేది దురాత్మ, దుష్టాత్మ, అంధకార సంబంధమైన ప్రభావాలు మన మీద పడటానికి అవకాశము ఈ ప్రార్థన నుంచి పక్కకు తప్పించడంలోనే ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంతా అయిపోయిందిలే, ఇంకేం లేదులే, ఇంకేం జరగదులే, ఇంక నీకు అదే గతి, ఇంక నీకు ఇదే గతి, నీ పని అంతే అనకో. ఆ మాటను నమ్మకో. నీ దేవుడు పడిపోయిన చోట కట్టేవాడు. నీ దేవుడు నీ దగ్గర ఉన్న దానిలో నుంచే నీకు అవసరమైంది సమకూర్చేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మన దగ్గర ఉన్న దానిలోంచి మనకు అవసరమైనవన్నీ కూడా తీసుకొచ్చి మన జీవితాల్లో కొమ్మరించి దేవుడు అన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి భయపడకు, ప్రార్థన మానకు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, తెగక ప్రార్థన చేయండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా అవసరమైంది. కాబట్టి నువ్వు గుర్తుంచుకో, ఏలియా ప్రార్థించగా అంత గొప్ప కార్యం చేశాడు. మరి ఏలియా నీకంటే గొప్పవాడేం కాదురా బాబు, నీలాంటి వాడే ఏలియా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు. నేను కాదు, నీవు కూడా ఆయన లాంటాడు అని చెప్పేసి ఆయన తీర్మానం తీసుకున్నాడు. నువ్వు కాదు, నువ్వు ఏలియా అంత గొప్ప భక్తుడివి కాదు, నేను ఏలియా అంత గొప్ప సమర్పణ కలిగినని కాదు అని నీకు నాకు తెలుసు. కానీ ప్రభువుకి అది కనుమరుగైపోయింది. ప్రార్థన చేసే వారిని చూసినప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడంటే మన గుణాలను, మన లక్షణాలు, మన ఆలోచన, మన తలపులు, మన బలహీనతలన్నీ ఆయన ఏం చేస్తాడు? మరుగు చేసుకుంటారేమో. అంతేనా కాదా? అవన్నీ మరుగైపోతాయి. ప్రియదేవుని సంగమా, నువ్వు ఏం అడుగుతున్నావు, నీకేం కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎంతగా నమ్ముతున్నావు అన్న దాని మీదే ఆయన దృష్టి నిలుపుతారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేసే ప్రతిసారి, ప్రార్థనగా మోకరించే ప్రతిసారి, ప్రార్థన సమయానికి మీరు అప్పగించుకున్న ప్రతిసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకుని మీరు ప్రార్థనలో కూర్చుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ ప్రార్థన జీవితంలో మీరు గొప్ప మేలు అనుభవిస్తారు ప్రార్థన జీవితం ద్వారా, ప్రార్థనల ద్వారా. ఆమేన్. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలా. ఇంకొక వచనం కనుక మనం చూస్తే ప్రియదేవుని సంగమా, మనము గుర్తెరిగిన వారికి ఉండాలా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25 నుంచి 30 వచనం వరకు మనం చూస్తే మనకందరికీ తెలిసిందే ఈ వృత్తాంతం. సురేఫేనికి ఆ స్త్రీ వస్తుంది, తన బిడ్డ యొక్క స్వస్థత కొరకు అక్కడ అడుగుతుంది. దయ్యం పట్టి నా కుమార్తెను స్వస్థపరచమని అడుగుతుంది. అడిగితే ఆయన కాదు, లేదు, పో, అటు ఇటు అని అంటూ ఉంటారు. కానీ ఆమె పట్టు విడవక చేస్తానే ఉంది ప్రార్థన, అడుగుతానే ఉంది. పొందుకుందా లేదా అంటే
ఖచ్చితంగా పొందుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతోంది ప్రియదేవుని సంగమా. ఆయన ఇచ్చేవాడే, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగానే ఉన్నాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ఆమేన్. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అండర్లైన్. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అలాగనే నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను వింటాను, నువ్వు అడిగింది నేను జరిగిస్తాను, నువ్వు కోరుకున్నది ప్రార్థన నేను తప్పక చేస్తాను అన్న ప్రభు మాటని మనము నమ్మము. కాబట్టి ఎందుకని నమ్మము? మన జీవన విధానం బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఇంకా ఆ నీతిమంతమైన జీవితాన్ని బట్టి, లేకపోతే మనకున్న ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి, మనము మందిరానికి వెళ్ళే అలవాటును బట్టి, మనము వాక్యాన్ని చదివే విధానం బట్టి, ఇవేవి కూడా ప్రభు కోరుకున్న రీతిగా ఉంటాయా ఉండవా అంటే ఉండవని చెప్తాం. ప్రభు వాక్యాన్ని ఎట్లా చదవమన్నాడు, ప్రభు ప్రార్థన ఎలా చేయమన్నారు, ప్రభు మందిరానికి ఎట్లా రమ్మన్నారు, ప్రభు ఎలాగ ఉపవాసం ఉండమన్నారు, ప్రభు తన ఎలా వెంబడించమన్నారు అన్న విషయంలో ఎక్కడా కూడా మనకి సెంటు పర్సెంట్ మార్కులు వస్తాయంటే సెంటు మార్కులు దేవుడు ఎరుగు. అసలు పాస్ అవుతామో లేదో కూడా మనకు తెలియదు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రం కార్యాలు చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నేను తప్పక ఆకాశాన్ని మోస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే అంధకారమందున మరుగైన ధననిధి నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అని మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు బలం ఉంది. ఎందుకనంట ప్రియదేవుని సంగమా, తనకు ప్రార్థన చేయు వారందరి ఆయన కృప చూపించే దేవుడిగానే ఉన్నాడు. అంటే నీ ప్రార్థనకు సమాధానము నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి కాదు. కొట్టేసుకోదాన్ని. నీ ప్రార్థనకు జవాబు రావటం వెనకాలన్న ఆలోచన లేకపోతే ఆ క్రియలు జరిగించబడంటే అవసరమైన కార్యాలు ప్రభువు దేనిని బట్టి చేస్తాడు అని అంటే నిన్ను బట్టి కాదు, ఆయన కృపను బట్టి చేస్తాడు. ఆమేన్. కృపగల దేవుడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కృప ఏం చేస్తుందంట? సమస్తాన్ని మరుగు చేస్తుంది. కృప అర్హత లేనివానికి అర్హతనిస్తుంది. కృప యోగ్యత లేనివాడిని యోగ్యునిగా నుంచోబెడుతుంది. కృప అవకాశం లేనివాడికి అవకాశాలు మార్గాలు తెరచేస్తుంది. కృప నిన్ను సమస్త విషయాల్లో ఆయన దృష్టి ఎదుట నీతిమంతుడిగా నుంచోబెడుతుంది. కృప ఆయన దృష్టి ఎదుట నిన్ను గరుడుగా నుంచోబెడుతుంది. కృప ఆయన ఎదుట నిన్ను ఆశీర్వాదానికి వారసుగా నుంచోబెడుతుంది. నువ్వు అడిగింది పొందుకోవడానికి అవసరమైన యోగ్యత నీకు ఆయన కృప అనుగ్రహించేదిగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. కృపను బట్టి నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు అని గుర్తుంచుకుని రాసేసుకో. కృపను బట్టి నీ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. కృపను బట్టి నీ ప్రార్థనకు జవాబిచ్చి నీ ప్రార్థనను ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది రాసుకోండి మీరు. కృపను బట్టి. అందుకనే దయ్యాలు ప్రార్థన, అందుకనే ఇంకా ఎవరెవరు ప్రార్థన? సంసోను ప్రార్థన. సంసోను నీతిమంతుడా? సంసోను ప్రార్థన ఆలకించాడుగా. బతుకున్నప్పుడు కంటే చచ్చిపోయినప్పుడు ఎక్కువ మందిని చంపాడు ఆయన. దయ్యాలు పందుల్లోకి వెళ్తాడు, పోండి అన్నాడు అంతే. వాళ్ళ ప్రార్థన ఆలకించారు కదా. ఎందుకని ఆలకించాడు? తనకు ప్రార్థన చేయ వారందరి ఎడలా, ఎవరెవరైతే తనకు ప్రార్థన చేస్తుంటారో వారందరి ఎడలా కృప చూపించే దేవుడిగానే ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమామయుడు. 13వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రికలో చదవనవసరం లేదు. కానీ ప్రేమ అన్నిటిని కప్పును, అన్నిటిని ఓర్చును, అన్నిటిని తాళును, అన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రేమతో కప్పేసుకుంటారంట. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని కృపను నిరర్ధకం చేసుకోవద్దే, కృపని సార్థకం చేసుకోవాలా. కృపని నిరర్ధకం చేసుకోకూడదు. ఆయన కృపగల దేవుడు కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి నాన్న చెత్త తిరుగులన్నీ తిరిగేసి వచ్చి మోకాలేసి ప్రార్థన చేస్తాను అని అంటే అది కూడా చూస్తారు ప్రభు. ప్రియదేవుని సంగమా, చేయవలసిన పనికి మాలిన పనులన్నీ చేస్తూనే ఉంటాను. కృపగల దేవుడు కనుక నా ప్రార్థన ఆలకించి నన్ను విడిపించు అంటే విడిపిస్తాడా? ఒకసారి విడిపించాడు జడ్జి గారు హత్య చేసినప్పుడు ఒక ఖైదీని. మళ్ళీ రెండోసారి కూడా అదే తప్పుడు పని చేసి వచ్చి, అయ్యా అప్పుడు నన్ను తప్పించావు కదా, ఇప్పుడు మళ్ళీ నన్ను తప్పించంటే తప్పిస్తాడా? ఒకసారి పొరపాటు చేసావు, క్షమించాను, నేను విడిపించాను, ఇంకా మరలా చేయమాక.
అది గుర్తుంచుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అంటే కృపను బట్టి జీవితకాలం అంతా కృప వెంబడి కృప నన్ను వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి పాపాలు చేసుకుంటూ పోతాను, ఆయన కృపలో నన్ను క్షమిస్తూ నన్ను దీవిస్తూ ఉంటాడు అంటే అట్టా జరగదు. కృప నిరర్ధకం అవ్వదు. కృపను సార్థకం చేసుకోవాలి ప్రియమైన సంగమా. కృపను గుర్తిరిగిన వరమై కృప వెంబడి కృపను పొందుకుంటూ ఇంకను అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ముందుకు సాగాల. దావీదు ఒక్కసారే మళ్ళా రెండోసారి చేయలేదు. పేతురు ఒక్కసారే మళ్ళా రెండోసారి చేయలేదు. అది గుర్తుంచుకుని మనం ముందుకు సాగవలసిన వారమైనాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను బట్టి మీకు ధైర్యం కలగాల. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన కృపతో మీ ప్రార్థన వింటున్నాడు, కృపతో మీ మొరలు ఆలకిస్తున్నాడు, కృపతో మీరు అడిగింది చేయటానికి ఆయన కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడు తప్ప భక్తిని బట్టి విశ్వాసమును బట్టి కాదు అని కూడా మనం గ్రహించుకోవాలి. అలాగనే భక్తి చేయకుండా విశ్వాసాలు బలపరచబడకుండా ఉండమాకండే ప్రియమైన సంగమా. ఈ వెసులుబాటు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ వెసులుబాటుని సులువుగా మనం వాడేసుకుంటూ మన భక్తులు ఎదగకుండా విశ్వాసాలు బలపరచకుండా ముందుకు సాగిపోదామా? అలా కూడనే కూడదు ప్రియమైన సంగమా. ఎప్పుడు కూడా మనము ఆధారం చేసుకుని ఆయన్ని బలం తెచ్చుకుంటూ ముందుకు సాగవలసిన వారమైనాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ముద్రింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన 23వ అధ్యాయం ఈ సంఖ్యాకాండంలో 21వ వచనం చూస్తే మనము సంఖ్యాకాండము 23:21 చూస్తే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయెల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతను దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబులో ఏ దోషము, ఇజ్రాయేలులో ఏ వంకర ఆయనకి కనబట్టలేదంట. కనబట్టలేదా? మూసేసుకున్నారు. ఆయన తనకు కనబడకుండా ఆయనే కృపను బట్టి ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటివి కూడా జరుగుతాయి ప్రియదేవుని సంగమా. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీలో వంకరతనాన్ని చూసి దేవుడు ఉండడు. ఒకవేళ చూచాడని నీకు అనిపిస్తే ఒప్పేసుకో. అక్కడ ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన చేసేటప్పుడు మనము ఒప్పేసుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? మన అతిక్రమాలు దాచిపెట్టక మన దోషాలు ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరము చొప్పున మనము ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రాముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు వింటారు. నువ్వు చేసే ప్రార్థనకు శక్తి ఉంది. అలాగనే నీవు చేసే ప్రార్థన అనుసరించిన కార్యాలు యోనా ఎదురు తిరిగాడు కానీ ఆ ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు. ఎందుకని? కృప చూపించే దేవుడిగా ఉన్నాడు ప్రియదేవుని సంగమా. అందుకని యాకోబులో ఆయన వంకరతనాన్ని చూడడు, ఇజ్రాయేలులో ఆయన వంకరతనాన్ని దోషాన్ని ఆయన చూచేవాడిగా లేడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా అబ్బా తండ్రి ఆయన మొరపెట్టే ఆత్మ మీ యందు ఆయన ఉంచి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి నీ తండ్రితో మొరపెట్టినట్టు, నీ తండ్రితో మాట్లాడినట్టు, నీ తండ్రికి వివరించుకున్నట్టు, నీ తండ్రికి సెలవిచ్చినట్లు నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా ఆఖరిగా ఒక మాట చూసి ముగించుకుందాం ప్రియదేవుని సంగమా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. తండ్రి కుమారుని మహిమపరచుటకై దానిని చేతును. హల్లెలూయా. తండ్రి కుమారి యందు మహిమపరచబడుటకై దానిని చేస్తాడు. నా నామములో దేనిని అడుగుతురో తండ్రి కుమారి యందు మహిమపరచబడాలని దానిని చేస్తాడు ప్రియదేవుని సంగమా. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు నా నామమును దేనిని అడుగుతురో తండ్రి కుమారి యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంతే. సృష్టికర్త అయిన దేవుడు మహిమపరచబడాలని నీవు అడిగింది నెరవేర్చే దేవుడిగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఇది కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన నా మహిమార్థమై మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సంశయాలు మాను. నీ ప్రార్థనకు శక్తి ఉన్నదని నమ్ము. నీ ప్రార్థన బట్టి ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఎందుకనగా నీ భక్తిని బట్టి కాదు, కృపను బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయని నమ్మి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాలు పొందుకోవటానికి, ఆ ప్రార్థన అనుసరించి నెరవేర్పులు పొందుకోవటానికి నువ్వు ప్రార్థనలో బలపడు. ప్రార్థన చేసేవాడిగా
నువ్వు బలపరుచుకో, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా నువ్వు స్థిరపరచుకో. అలాగ జరిగించిన నీ జీవితంలో ప్రార్థన చేయని వారందరూ పొందుకున్న ఆశీర్వాదాలు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేసి అంత గొప్ప కార్యం జరిగించాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా అటువంటి గొప్ప కార్యం జరిగిస్తాడని ప్రభు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు ఆయన, ఎందుకని నీ ప్రార్థన ఆలకించాలని అనుకుంటున్నావు ప్రియమైన సంగమా? ఎందుకని నీ మొర వినడం అనుకుంటున్నావు? ఎందుకని నీ ప్రార్థించింది జరగదని నువ్వు అనుకుంటున్నావు? ఖచ్చితంగా జరిగిస్తాడు. నీ భక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యను బట్టి, ఆయన అనురాగమును బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన జాలను బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితంలో కార్యాలు జరిగించేవాడిగా ఉన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మీ హృదయంలో బలంగా నాటబడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీరు దీవించబడుదురుగాక. ఆమేన్.